నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇక ప్రెస్ మీట్లనే నమ్ముకున్నట్ట. మరి గురువుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి తన శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని చెప్తారు అనుకుంటే శిష్యుడినే ఫాలో అయ్యారు. కేవలం 2 నిమిషాలే అసెంబ్లీలో ఉండి సంతకం చేసి వచ్చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మా కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళి జలాలపైన ఆయన ప్రెస్ మీట్ లో ఏ విధంగా అయితే మాట్లాడారో అసెంబ్లీలో అంతే గాంభీర్యంగా మాట్లాడతారు అని చెప్పి అందరూ అనుకున్నారు సార్. కానీ సేమ్ అటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కనీసం 11 నిమిషాలైనా ఉన్నారు, ఈయన వెళ్ళి 2 నిమిషాలే అసెంబ్లీలో ఉండి వచ్చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారు మంచి ప్రసంగాలు అవ్వగలుగుతాడు, మంచి భాష ఉంది, ఆయన వొకాబులరీ అద్భుతంగా ఉంటుంది, జనాలు ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన తిట్టినా కానీ వినసొంపుగా ఉండేలా ఉంటుంది ఒక్కోసారి. అంటే జనాలందరూ కూడా చానాళ్ళ నుంచి ఆయనకున్న పెద్ద అసెట్ అంటే భాష మీద పట్టు, సబ్జెక్టు, దాన్ని ఎలా చెప్పాలి, ఏ సమూహానికి ఎలా చెప్పాలనేటువంటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడు కేసీఆర్ గారు. దాంతోపాటు ఆయన సహజంగానే అధికార దర్పం అవన్నీ ఉంటాయి, ఎవరికన్నా సహజంగానే ఉంటాయి కదా, రాజకీయ నాయకులు ఎవరికన్నా ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం సహజంగానే ఉంటాయి. అయితే ఆయన ఎలా తిట్టి జనాలకు కోపం రప్పిస్తాడో అదేవిధంగా పొగుడు కూడా లాగట్టుకుంటాడు, దగ్గర చేసుకుంటాడు. వాక్చాతుర్యం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. అయితే ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆయనకున్న లోపం ఏంటంటే ఓటమిని అంగీకరించలేడని, జీర్ణించుకోలేడు. ఇప్పుడే కాదండి, 2009కి ముందు బై ఎలక్షన్ జరిగినాయి. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే చాలామందిని లాగేశాడు. టీఆర్ఎస్ నుంచి సంతోష్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళందరూ లాగేసినప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. వీళ్ళందరూ రాజీనామా చేశారు. బై ఎలక్షన్ వస్తే మళ్ళీ అందులో 2-3 టీడీపీకి, 2-3 కాంగ్రెస్కి ఇలా వచ్చినాయి. వాళ్ళ స్థానాలు తగ్గిపోయినాయి. ఆయన కోపం వచ్చింది కేసీఆర్ గారికి, ఎలా చేశారని చెప్పేసి, మోసపోయాం మనం అని చెప్పేసి అలిగాడు జనం మీద. 2009లో అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో ఉన్న మించుగా చెరుకు 45 పోటీ చేశారు. మిగతా ఏమో ఈ సిపిఎం, సిపిఎల్ అందరికి ఇచ్చారు పొత్తులో భాగంగా. అందులో ఆయన మరీ ఘోరంగా టీడీపీ 45 పోటీ చేస్తే 39 నెగ్గారు. వాళ్ళు 20 కూడా గెలవలేదు, 12 ఎన్నో గెలిచినట్టున్నారు. దాంతో అలిగాడు ఆయన, కోపం వచ్చి బయట రావడం మానేశాడు. సహజంగానే అంటే ప్రజల మీద కొత్త కాదంటున్నారు. ఇప్పుడు ఓటమి వచ్చింది, ఓటమి నేను తేలిగ్గా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు 2009లో ఓడిపోయిన తర్వాత 14లో మళ్ళీ గెలవలేదని ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. ఇది వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఇంకా చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సాహచర్యం ఉంది వాళ్ళందరికీ. వాళ్ళు ఆయనలో మీకు నచ్చనేమన్నా వదిలేసినా ఈ ఎగుడు దిగుళ్ళు, జయాపజయాలు ఎలా తీసుకుంటాడు అనేటువంటి చూడాలి. ఆయన 3 సార్లు నెగ్గాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 ఎలక్షన్ గెలిచాడు. 2004 ఓడిపోయారు. 2009 కూడా వరుసగా రెండోసారి కూడా ఓడిపోయారు ఆయన ఆధ్వర్యంలో పార్టీ. 14లో మళ్ళీ గెలిచారు, 19లో ఓడిపోయారు, 2024లో గెలిచారు. అంటే మీకు ఓటమి అధైర్యాన్ని ఇస్తుంది, ఆశాభంగాన్ని కలిగిస్తుంది, కొంచెం అవమానంగా అనిపిస్తుంది కొన్నాళ్ళు. తర్వాత మళ్ళీ కార్యక్షేత్రంలో దిగాలి, వాళ్ళ శ్రేణులన్నీ సన్నద్ధం చేసుకుని ప్రభుత్వంతో పోరాటాలు, ప్రజల తరపున మాట్లాడాలి. ఇది చేసినప్పుడు ఏమవుద్దంటే తిరిగి మళ్ళీ పుంజుకుంటారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడు పుంజుకుంటుంది పార్టీ. అధికార పక్షం తప్పులు చేస్తే ప్రతిపక్షానికి మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి 2009లో మళ్ళీ ఓటమి ఎదురైంది. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. అయినా సరే వాళ్ళు కృంగిపోల. చాలా ఉద్యమం 2009 నుంచి 2014 మధ్య తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సవాళ్ళు, సంక్షోభాలు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎదుర్కోవాలి. ఒక పక్కన తెలంగాణ ఉద్యమం, ఇంకో పక్కన రాజశేఖర రెడ్డి చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో రెండు వైపులో కూడా డిపాజిట్లు కోల్పోయిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ. అయినా ఎక్కడా కూడా ధైర్యం సడలకుండా ఆ శ్రేణులు, నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అందరూ పనిచేశారు. 14లో ఏకంగా ఒక పక్క అధికారం వచ్చింది, ఇంకో పక్క గణనీయమైన ఓట్లు, సీట్లు సాధించారు తెలంగాణలో. అదే మనం ఓడిపోయాం అని అవమానపడి వాళ్ళు బయట రాకుండా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందండి, జనాలు మర్చిపోతారు. మరి ఇంత తెలివైన వాడైనా, మంచి వక్త, సామాజిక స్పృహ ఉన్నవాడు, జనాల నాడి తెలిసిన వాడైనా, పైగా ఆయన అసలు ఇలాగ అనుకోకలేదు. ఎందుకంటే ఆయన వల్ల సామాన్యుడు ఎవరో కష్టపడలేదు ఆయన పరిపాలన. మరి వాళ్ళు చెప్తున్నారు లేదో తెలియదు వాళ్ళ నాయకులు. కేసీఆర్ గారి వల్ల ఆయన పరిపాలనలో నువ్వు కానీ నేను కానీ, నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా, నాలాంటి సామాన్యులు ఎవరికి ఇబ్బంది కలగల. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాల. ఏమన్నా ఉంటే రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడి ఉన్నారని తప్ప, విధానపరంగా ఏమైనా తేడా వచ్చిందని తప్ప, సాధారణ ప్రజల వరకు అందరూ సంతోషంగానే ఉన్నారు ఆయన పరిపాలన. ఇది మాత్రం వాస్తవం. మరి ఎందుకు ఓడిపోయాడంటే దానికి అనేక కారణాలు ఉంటాయి.
తెలంగాణది ఇచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు అనేటువంటిది గమనించాలి వాళ్ళు. అది గమనించి దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి, వ్యూహాన్ని మార్చుకోవాలి. అది మార్చుకోకుండా గుడ్డలు చెల్లెమంటే వ్యవహారం చేసి నీ సంగతి చూస్తాను అది ఇది అని పెట్టి చంద్రబాబు గారిని ఎన్నాళ్ళు తీసుకుంటాడైనా. ప్రతిసారి ఆంధ్ర సెంటిమెంట్ చంద్రబాబు గారు పూచిగా చూపిద్దామంటే అవదు, అందుకని పోటీ చేయడం మానేశారు. ఇప్పుడు ఎవరిని తడతావు నువ్వు? ఇప్పుడు మీకు అయినా కూడా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు. రేపు గ్రేటర్లో కూడా పోటీ చేస్తాం మానేస్తారు వాళ్ళు. ఈ శ్రేణులన్నీ ఎవరికి వేస్తాయి? నువ్వు చంద్రబాబు గారిని మీరు ఇలా తిడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరికి వేస్తారు ఓట్లు అంటే మీకు మళ్ళీ గ్రేటర్ కూడా పోతుంది, మున్సిపాలిటీ కూడా పోతాయి. మీకు ఏమనుమానలేదు అందులో. ఎందుకంటే మీరు చాలా తేలిగ్గా చూసిన మొక్కే కదా అని పీకేద్దామని చూశారు కానీ టీడీపీని, అది గరిక తిన్న గాడిదే పోద్ది కానీ గరికి మళ్ళీ మొలుస్తుంది అంటారు. అందుచేత అది ఆత్మలాడుతుంది. తెలంగాణకు ఆత్మలాడి తెలుగుదేశం పార్టీ దానికి నాశనం ఉండదు. ఎప్పుడు వచ్చి దాన్ని రెడీ చేస్తే దాన్ని రెడీ అయిపోద్ది అంతే. అంటే కేసీఆర్కి అదే భయం అని కొందరు అంటున్నారు సార్. ఎప్పుడైనా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వస్తుంది, క్యాడర్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా తెలుగుదేశం నుంచి వచ్చేస్తారు. ఇప్పుడు మీకు వేరే చోట నుంచి, ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి వేరే చోట్ల నుంచి ఒక ఇంట్లోకి వచ్చారండి. ఆ ఇల్లు కొంచెం నీళ్ళు కారుతుంది, వర్షం వచ్చినట్టు అంటే ఉంటారు వాళ్ళు, పారిపోతారు కదా, ఎవరింటికి వెళ్ళిపోతారు. ఏంటండి ఇది పరిస్థితి. ఇంక పక్క మరి జగన్మోహన్ రెడ్డి విధానం అవలంబిస్తున్నాడు. కేసీఆర్ గారిని అతను అనుసరించాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇతను ఈ కేసీఆర్ గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడాన్ని చూసి మరి ఆంధ్రలో ప్రభుత్వం మారకన్నా ముందే ఒక 4-5 నెలల ముందే మారింది కదా, ఒక 6 నెలల ముందే అక్కడ మారింది కదా తెలంగాణలో. కేసీఆర్ అటెండ్ అవ్వకపోవడం అది చూసి ఇది ఏదో బాగుందని అతను అనుసరించాడు. మీరు అటెండ్ అయ్యి మీరు జూలు దులిపి రా పోతు సింగం అన్నట్టుగా చీల్చి చెండవచ్చు. మీరు ఏం తప్పు చేశారండి? ఇప్పుడున్న కాంగ్రెస్ని విమర్శించడానికి 1,00,000 ఉంటాయి, మీరు అవన్నీ వదిలేశారు. ఊరికే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా ఓటుకు నోటు దొంగ గట్ట అంటే అది జనాలు యాక్సెప్ట్ చేయాలి. అతన్ని తెలుగుదేశం నుంచి వచ్చిన అత్యర తక్కువ సమయంలో ముఖ్యమంత్రిని చేస్తారు జనాలు పట్టుపోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నాడు. జనాలంతా చీకొట్టి తూవని అవతల పూసేసిన తర్వాత కూడా అతను సరే మన స్థానం చూపించారు, నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే ఇలాంటి అసంబద్ధమైన చంటిపిల్లల్లో మాట్లాడుతున్నాడు అతను. నీకు ఏ అవకాశం ఇచ్చారో అవకాశం వచ్చి నీకు అవకాశం ఉన్న చోట నువ్వు యుద్ధం చేయటం మొదలెట్టాలి. నీకున్న ఆయుధాలతోటి నేను యుద్ధం చేయాలి. నాకు కత్తి ఇవ్వలేదు, కత్తి ఇస్తే నేను నరికిద్దని అనకూడదు. మీ దగ్గర ఏముందో దాంతో యుద్ధం చేయాలి. అంటే సార్ ఓటమి నుంచే ఎంత నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉంటారు, కానీ ఇప్పుడు ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా అసలు ఓటమిని జీర్ణించుకోకపోవడం ఏ విధంగా చూడాలంటే, ఇప్పుడు మీకు రాజకీయాలు అంత అవగాహన ఉన్న, ఇప్పుడు అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఎలా వ్యవహరించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవం లేకుండా ఒళ్ళంతా పొగరు కొవ్వు అధికార మతంతో వ్యవహరించిన వాడు ఎలాగున్నాడో ఈయన కూడా అలా చేస్తున్నాడు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి మీరు. ఎందుకంటే గెలుపు ఓటమిని సమానంగా స్వీకరిస్తాడు. చూసుకోండి, గెలుపు వచ్చినప్పుడు ఏం పొంగిపోలేదైనా, ఓడిపోయినప్పుడు కూడా ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాను నేను. మా పాలన నచ్చలేదు, మేము ఎంత తప్పు చేసామా, ఇంత దారుణంగా ఓడించినానికి మేము తప్పు చేసామని అనుకున్నాడు తప్ప ఆయన ఏమీ ప్రజలను నిందించలేదు, ప్రజల పట్ల ఏం కోపం పెట్టుకోలేదు. తిరిగి వాళ్ళ కోసమే ట్రై చేశాడు. 6 నెలలు తిరగకుండా జనం అంతా చంద్రబాబు నాయుడు గారు ఎంబడబడ్డారు. మీరు అది గమనించాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు, ఓడిపోక ముందు 2018లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అధికార గర్వంతో ఆయన ఏం మాట్లాడాడంటే స్వాతిశయంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఆయన ఓడిపోయిన వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అనుకుని తెగనవ్వేరేయాలి వాళ్ళందరూ. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే ఈ ఓటమి నేను ఇంత దారుణంగా ఓడిపోవడానికి నేను ఏం తప్పు చేశాను అనుకున్నాడు తప్ప తిరిగి ప్రజల్లోకి వచ్చాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు చేశాడు. ప్రజావేది కూలగొట్టడం దగ్గర మొదలెట్టి డిస్ట్రక్షన్, రివర్స్ టెండరింగ్, ఇసుక పాలసీ, మద్యం పాలసీ ఇవన్నీ మార్చేసి అవకతవక చేసి పడేసాడు. 6 నెలల్లో జనం చంద్రబాబు నాయుడు వెనకాల 2019 మే 31వ తారీఖున ఎప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేస్తే 2019 డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాల పర్యటన చేశాడు. 10 జిల్లాల పర్యటనలో కూడా జనం ఎగబడి వచ్చారు ఆయనకి. ఆయన కోసం వేచి ఉన్నారు జనం. జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడే ప్రారంభమైపోయింది. 20 మార్చి వచ్చినట్టు కరోనా వచ్చింది కానీ లేకపోతే అప్పుడే చెయ్యందిరు అతన్ని. ఇలాగా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని ప్రతిపక్షం అనుకూలంగా మార్చుకుని పోరాటం చేయాలి. అధికార పక్షం మంచిదనుకోండి కొంచెం ఆలోచనగా మార్చుకుంటారు కొన్ని, అయినా సరే ప్రజల్లో ఒకసారి ముద్ర పడితే వాళ్ళు ఏం చేసినా కానీ ఇంకా అవుట్. మీకు మళ్ళీ కేసీఆర్ ఛాన్స్ ఉండదు ఇంకా. ఎందుకంటే మీరు ప్రజలు ఏమనుకుంటారో, నువ్వు 2 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఇంట్లో ఉండి రాకపోతే ఏంటి, నువ్వు అధికార పక్షానికి విమర్శ చేయకుండా అవకాశం ఇచ్చాడు ఏం చేస్తున్నారో చూడటం ఒక రకం, లేదా అసలు సమస్యలే పట్టించుకోకుండా ఇంట్లో పడుకుంటూ అధికార పక్షానికి అవకాశం ఇవ్వాలి. ఈ లోపల మీరు అసెంబ్లీకి హాజరవ్వాలి, వాళ్ళ విధానాలను ప్రశ్నిస్తూ ఉండాలి, విధానాలు సరిగ్గా ఉండేలా చూడాలి. మీకున్న వాయిస్ కానీ మీ పవర్ కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది?
మీ అంత శక్తివంతులు ఎలాగవుతారు ఎవడన్నా నాయకుడు? అందరికన్నా శక్తివంతులు కాబట్టి మీరు నాయకుడు అయ్యారు. మీ బదులు వాళ్ళు ఎలా మాట్లాడతారు? మీ అబ్బాయి అయినా సరే, మీ మేనళ్ళైనా ఎవరైనా సరే మీతో సమానం కాదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక శిఖరం. ఆయనకు చూస్తారంటారు అందరూ. కాబట్టి పైగా ఇంట్లో గొడవలు ఇవన్నీ డిస్టర్బింగ్గా ఉన్నాయి. అవన్నీ అధిగమించాలంటే మీరు వచ్చి నిలబడాలి ఫ్రంట్ లైన్లో. అసలు మీరు వచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడి ఈ గొడవలన్నీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా అవుట్ ఆఫ్ ఎరీనా. అసలు ఆటలాట్టుకోండి కాదు, ఆటలోనే లేడు అతను ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆటలోనే జనం అతను ఆటలో లేడని అనుకుంటున్నారు. మీరున్నారు ఇంకా ఆటలో, కానీ గెలుపు అనేటువంటి సాధ్యం కాకపోవచ్చు, కానీ మీకు మళ్ళీ అధికారం అనేటువంటిది అసాధ్యం అని నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో బాగా చేసేస్తుంది, రేవంత్ రెడ్డి గారు అద్భుతం అని చెప్పట్లా నేను. మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తే వాళ్ళకే మళ్ళీ ఛాన్స్ ఇస్తారు జనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చారు, బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈ విధంగా కంటిన్యూ చేస్తే ఏదైనా ఛాన్స్ ఉండేదంటారా? అసెంబ్లీకి వచ్చినంత మాత్రం అయిపోదు, కానీ మీరు కనపడాలి కదా జనాలకి. అది ఫుల్ టైం పాలిటిక్స్లో పాలిటిక్స్లో లేనప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడిచిన పార్టీకి మద్దతు ఇవ్వటం ఒక రకం, కేసీఆర్ లేకుండా మిగతా వాళ్ళు నడిపించడం ఆయన వెనకాల నుండి చూసుకుంటున్నాడులే అంటే కూడా అవదండి. ఒక్కొక్క వ్యాపారమైనా వ్యవహారమైనా రాజకీయమైనా ఒక వ్యక్తి సెంట్రిక్గా ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో. ఆ వ్యక్తి ఆబ్సెన్స్లో ఆ పార్టీ మీద ఉన్న ఆసక్తి అభిమానం తగ్గుతాయి జనాలకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.